ఏంటి నిన్న గల్లా మాధవి గారు మాటలు ఏంటంటే నేను దాడులు చేస్తానే ఉంటా ఆగదు ఇంకా ఇది అని చెప్పి అన్నారు. ఏంటి ఏ విధంగా ఆవిడ ఆ విధంగా మాట్లాడడం గల కారణాలేంటి? ఏమో అన్న మరి నిన్న చేయలేదు దాడి. ఎవరు లేనప్పుడు దాడి చేయడం ఏమైనా దమ్మేముంది. జగన్మోహన్ రెడ్డి పారిపోయాడు అంటుంది ఆవిడ మరి. పారిపోయినోడైతే పొద్దున్నే 10:30కి మొదలైనోడు సాయంత్రం 7:30, 8 అప్పుడు ఇంటికి వస్తాడా పారిపోయినోడైతే? ఆ జనాలు అవన్నీ చూసి వాళ్ళు పారిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు పారిపోయింది. డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారని చెప్పి అంటున్నారు కదా, మనిషికి 500 బిర్యానీ పొట్లం ఇచ్చి తీసుకొచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు చూసారా అన్న? ఇప్పుడు నేను వచ్చాను, నాకు ఏమైనా బిర్యానీ బాటిల్ ఇచ్చారా లేదా నా డబ్బు ఏమైనా ఇచ్చారా, డబ్బులు ఏమైనా ఇచ్చారా? నా అభిమానమే నేను వచ్చా. ఇప్పుడు ఎంత తొక్కాలని చూస్తే ఇంక అంత లెగుస్తారనమాట. ఆ రోజు అంత ఆ రకంగా దాడి చేసరి ప్రజలు కూడా గమనించారు. మొత్తం అంతా అన్యాయం, ఇదంతా అన్యాయాన్ని గమనించి తిరుగుబాటుతో ప్రజలందరూ అంతమంది వచ్చారు. జనసముద్రం అయిపోయింది గుంటూరు మాత్రం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే చిన్న నుంచి పెద్ద వరకు ఎందుకు అంత అభిమానం? చిన్నప్పటి నుంచి అంటే అన్న ఆయన చేసిన మంచి అన్న. చాలామంది పేదలకి ప్రతి ఒక్కరు పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో బాగుపడ్డోళ్ళే. చదువుకునే వాళ్ళ దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు బాగుపడ్డారు. కాబట్టి అంత అభిమానం. వైఎస్ఆర్ గారు చేసింది ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత కరెంట్ అని, ఆరోగ్యశ్రీ అని ఎన్ని చేశారన్న. అభిమానం కాక ఏంటి భక్తి అన్న. అభిమానం కూడా కాదు భక్తి మాకంటే. సరే, ఇంత అభిమానం భక్తితో కూడా 2024లో ఏంటి అంత ఘోరంగా జరగడం? ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు, ఇంకా ఎన్ని వాళ్ళకే తెలియాలన్న. మీరు ట్యాంపరింగ్ అంటున్నారు, వాళ్ళు కూడా 19లో ట్యాంపరింగ్ చేసే గెలిచాడా జగన్ అని కూడా అంటున్నారు. ట్యాంపరింగ్ చేశారో లేదో ఇప్పుడు ఒక నాయకుడు బయటకు వస్తే చుట్టూ జనమే అర్థమైపోద్ది అన్న. చూస్తే అర్థమైపోతుంది. ట్యాంపరింగ్ చేస్తే ఎవరు రారు. ఈ బారి గేట్లు అడ్డం పెట్టుకుంటున్నారు గేట్లు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనాలు చూశారు కదా, 7 నుంచి 1 కిలోమీటర్ల అంటే 2-3 గంటలు పడుతుంది కారు. అలా ఉంది జనసముద్రం. ఈవీఎంలని ఎలా చెప్తారు వాళ్ళు? మరి టీడీపీ సోషల్ మీడియా అయితే ఇదంతా గ్రాఫిక్స్ అని కూడా అంటున్నారు. గ్రాఫిక్స్ కాదన్న. ఇవాళ ఇక్కడికి వస్తున్నారన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఒకసారి రమ్మనన్న. గ్రాఫిక్స్ ఏంటో రియల్గా నా ఫోన్లో గ్రాఫిక్స్ వచ్చిద్దా, నీ ఫోన్లో గ్రాఫిక్స్ వచ్చిద్దా, వాళ్ళ ఫోన్లో గ్రాఫిక్స్ వచ్చిద్దా? చెప్తారు, 100 చెప్తారు. ఏంటంటే వాళ్ళకి ఒక 5-6 ఫేక్ మీడియాలు ఉన్నాయి. ఆ ఫేక్ మీడియాతో ఏమవుతుందంటే నిజం కన్నా కూడా అబద్ధం అనేది నిజమని నమ్మేస్తున్నారు జనాలు. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు అంటారా? పక్కా అయిపోతాడు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా, పెట్టిన ఎలక్షన్ 151 కదా, ఈసారి 151 పైన వస్తాయి. గెలుస్తాడు కన్ఫామ్. 151 పైన వస్తాయి సీట్లు ఈసారి. ట్యాంపరింగ్ ఉన్నా లేకపోయినా ఈసారి 151 పైన వస్తాయి. వాళ్ళు చేసుకుంటారో చేసుకోవడం ఇంకా వాళ్ళ ఇష్టం అది.